బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వర్షాలు పడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి వెదర్కి సంబంధించి? రైట్ సుంత, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటు కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా అటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ద్వారా కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో కూడా వర్ష తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా చేశారు. ఏదైతే ఈ రోజు వరకు చూసుకుంటే కూడా అటు ఉదయం సమయంలో వచ్చి కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు ఈశాన్య జిల్లాలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్గా కురుస్తున్నాయంటూ కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ దిక్కు చూసుకుంటే అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, అటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కూడా ఉదయం సమయం నుంచి కూడా కురుస్తున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇటు పశ్చిమ తెలంగాణ దిక్కుగా చూసుకుంటే మాత్రం అటు భద్రాద్రి కొత్తగూడెం, ఇటు మైబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. రాగల 2 గంటల్లో కూడా అక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు పశ్చిమ తెలంగాణ సైడ్ కూడా చూసుకుంటే అటు దాదాపుగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా అటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. సెంట్రల్ జోన్ కూడా హైదరాబాద్లో చూసుకున్న మాత్రం ఉదయం సమయం నుంచి కూడా వాయుగుండం కారణంగా అటు మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి. తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశాలున్నాయి. ఉదయం నుంచి మేఘావృత వాతావరణంతో కూడా కొనసాగుతుంది. సాయంత్రం సమయంలో కూడా అక్కడక్కడ కొద్దిగా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాగల 3 రోజుల పాటు కూడా కొంచెం భారీ వర్ష సూచన ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా ఉంది. అటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినా కానీ అటు ప్రభుత్వం కూడా ఇంత నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంచినాయి. దాదాపు కూడా లోతట్టు ప్రాంతాలకు కూడా ఎక్కువ నీరు చేరడం కానీ, అటు రోడ్డు పైన కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వల్ల కూడా రోడ్డు పైన నీరు చేరడం కానీ, అటు ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయి. పట్టించుకొని అధికారులు కూడా నిన్న మాత్రం హెవీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ, అటు లోతట్టు ప్రాంతాలు కూడా నీరు చేరి ప్రజలందరూ కూడా ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో విధంగా చూసుకుంటే రాగల 3 రోజుల పాటు కూడా ఇదే వర్ష తీవ్రత కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు అంటే రాగల 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించి, భద్రతకు సంబంధించి అంటే వాహనదారులు ఎవరు ఇబ్బందులు పడకుండా ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగింది? ఇప్పటివరకైతే లేదన్నారు కదా, ఫర్దర్గా ఏమన్నా ఉంటుందంటారా? అసలు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం నిమ్మకు నీరెత్తే పరిస్థితి కూడా చేసింది. అటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఆ డైలీ అప్డేట్ కింద కూడా అటు వర్ష సూచనలు కూడా ఇస్తున్నారు. అటు వర్ష సూచనలు ఉన్నాయని కూడా ప్రభుత్వానికి తెలిసి కూడా ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం కానీ, అటు ఎక్కువ ఐటీ సెంటర్లో కానీ, అటు ఐటీ సెక్టర్లో కానీ ఉద్యోగాలు చేసే వారికి కూడా ముందస్తుగా చెప్పకపోవడం పోయేసరికి అటు బాగా వరద నీరు చేరి ఆ ప్రాంతంలో కానీ, అటు లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అంటే ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్ల విషయం కానీ, అటు ముందస్తు చర్యలో కానీ ఇప్పటికే పూర్తిగా విఫలమైందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా తలెత్తాయి. అంటే దాదాపుగా ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఇబ్బందులుగా ఎదుర్కొన్నారు నిన్న ప్రజలు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే రాగల 3 రోజుల పాటు కూడా కొంచెం భారీ వర్షం, కొంచెం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అరవింద్.
ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి దశల వారీగా ఎర్లీ లాగౌట్ అవ్వాలని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఒక్కసారిగా ఉద్యోగులు రోడ్లపైకి రాకుండా విడతల వారీగా కార్యాలయం నుంచి పంపించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించి అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా సహకరించాలని ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఉద్యోగుల భద్రత, రోడ్లపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎర్లీ లాగౌట్ సమయాలను సంస్థలు ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రంజిత్, ట్రాఫిక్ పోలీసులు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు కావచ్చు, మిగతా కంపెనీలకు కావచ్చు, ఎర్లీ లాగౌట్కి సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ తగ్గడానికి 3:30 నుంచి లాగౌట్ ఉంటే బాగుంటుంది, అలాగే మాకు ఏ టైమ్స్ మీరు చెప్పారో చెప్పమని కూడా వాళ్ళు కోరడం జరిగింది కదా. అప్డేట్స్ దీనికి సంబంధించి సునీత, ఏదైతే హైదరాబాద్ నగరంలో గత 3 రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా వాహనదారులకు ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. గత రాత్రి చూసుకున్నట్లయితే కేవలం 45 నిమిషాల నుంచి గంట లోపు వచ్చినటువంటి వర్షానికి కూడా లాగింగ్ ఉన్నటువంటి పాయింట్లలో ఎక్కడ పడితే అక్కడ ఆ లాగింగ్ పాయింట్లలో ఉన్నటువంటి వాటర్ ని, దానికి సంబంధించినటువంటి ఏదైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ అన్ని కూడా తీయకపోవడము, ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు కావచ్చు, అభివృద్ధి పనులు చేయడం వల్ల ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడము, కొన్ని ఏదైతే దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు డ్యామేజ్ కావడము, ఆ రోడ్లు డ్యామేజ్ కావడం వల్ల ఆయా ప్రాంతాల్లో కూడా వాటర్ మొత్తం కూడా నిండిపోయి వాహనదారులు అంటే ఏదైతే ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి వాహనదారులు కూడా రోడ్డు పైన నీళ్లు నిలిచే గుట్టలు ఉన్నాయని తెలియక కూడా కొంతమంది కింద పడేయడము, కొంతమంది కాళ్ళు తట్టుకోవడము, వాహనాలు మొత్తం కూడా నీళ్ళల్లో నిలిచిపోయి ఇది షట్ డౌన్ కావడం లాంటివి కూడా అలాంటి వస్తున్నాయి. కానీ దానిపైన ఎలాంటి పట్టు సాధించలేకపోయింది జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ శాఖ. ఈ రోజు మధ్యాహ్నానికి చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి వినతి పత్రం అంటే ఏదైతే అడ్వైజరీ లేఖ రాసినట్టు భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు వచ్చేసి కొద్దిగా ట్రాఫిక్ అడ్వైజరీ ఇచ్చారు. ఏదైతే సాయంకాలానికి సంబంధించినటువంటి వాళ్ళు 12 ముగించుకొని ఇంటికి వచ్చే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మధ్యాహ్నం 3:30 వరకు దశల వారీగా ఎర్లీగా లాగౌట్ చేసి ఇంటికి రావాలని కూడా విజ్ఞప్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు ఉన్న వాళ్ళు సాయంకాలం 6 గంటలకి, తదుపరి 10 గంటలకు ఒక్కసారిగా లాగౌట్ చేసి బయటికి రావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి విడతల వారీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ షిఫ్ట్ వైజ్ గా ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎవరైతే లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయో లాగింగ్ ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే ట్రాఫిక్ రద్దీ తగ్గించి అత్యవసర సేవలకు సంబంధించినటువంటి అంతరాయం లేకుండా సహకరించాలని ఐటీ ఉద్యోగులకు కావచ్చు, ఐటీ కంపెనీలకు కూడా విజ్ఞప్తి చేసినట్టు ఉద్యోగుల భద్రత, రోడ్లపై జరిగినటువంటి ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా కూడా ఈ ట్రాఫిక్ పోలీసులు ఈ విధమైనటువంటి నూతన ఆలోచన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉదయాన్నే ఉన్న వాళ్ళు కూడా త్వరగా వాళ్ళకు సంబంధించినటువంటి విధులు ముగించుకొని ఇంటికి తొందరగా చేరుకోవాలని ఇటు పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, అభివృద్ధి పనులు ఎండాకాలం సమయంలో చేయాల్సినటువంటి అధికారులు దానిపైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. థాంక్యూ రంజిత్. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.